దేవుని యొక్క పరలోక దీవెన ఆశీర్వాదమును పొందుకుని ఉన్న మనము ఆ దీవెన ఆశీర్వాదాన్ని మనమే దాచిపెట్టుకోకూడదండి. ఏం చేయాలి? గట్టిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడని నీ జోబులో భద్రంగా పెట్టుకోకూడదు, లేకపోతే ఇంట్లో నీ పర్సులో భద్రంగా పెట్టుకోకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను దీవించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే తన బిడ్డల్ని దీవిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే వారిని పోషిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే వారిని ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉన్నాడో, అది వాళ్ళకు మాత్రమే సొంతం కాదు, అది వాళ్ళ పాకెట్లోనే వాళ్ళు భద్రంగా పెట్టుకోలేదు, దాచుకోలేదండి. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు ఏమన్నాడు? నువ్వు అనేక మంది జనములకు నువ్వు తండ్రిగా ఉంటావు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావు. దేవుడు యాకోబును, దేవుడు మరి యోసేపును, ఇస్సాకును దేవుడు అనేక మందిని ఆశీర్వదించినప్పుడు వారు కష్ట సమయములలో అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డారు. దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వారిని ఉంచాడండి. చిన్నపిల్లలు 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గర తీసుకొని వస్తే దేవుడు ఏం చేశాడండి? సమృద్ధి అయిన ఆహారం